మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో ఇమోషనల్ వెల్నెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అయిన హరిత అకలా గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం డిస్కస్ చేద్దాం. హలో నమస్తే. నమస్తే కీర్తి. సో ఫార్ వీ హ్యావ్ డిస్కస్డ్ చాలా టాపిక్స్ డిస్కస్ చేసాం. అయితే ఈరోజు ఏంటి అంటే మనకి భయాల గురించి మాట్లాడుకుందాం. చాలా మందికి చాలా రకాలుగా భయాలు ఉంటూ ఉంటాయి. మీన్ దిల్ కాల్ ఇట్ యాజ్ ఫోబియాస్ ఇన్ సైకలాజికల్ లాంగ్వేజ్ యాజ్ వి సే. సో రిలేషన్షిప్లోకి వస్తే నార్మల్గా ఈ భయాలు ఎంతవరకు లీడ్ చేస్తారంటారు? అంటే అనవసరమైన భయాలు కావచ్చు, లేదంటే ఆ భయంకి లీడ్ చేసిన సమ్ సిచ్యువేషన్స్ ఆర్ థింగ్స్ కావచ్చు, అది రిలేషన్షిప్లో ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటారు? వెరీ గుడ్, నైస్ వన్. ఫోబియా వేరు, ఫియర్స్ వేరు. ఫియర్స్ అంటే కీర్తి మనం జనరల్గా భయపడటం, ఇది జరుగుద్దేమో అని మన బ్రెయిన్ కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. ఆ కెమికల్స్ని మనం భయాలు అని అంటాం. వాటిని మనం డీల్ చేసుకునే విధానంలో కొంచెం బాడీలో చిల్స్ వస్తాయి. దాట్ ఈస్ ఫియర్. ఫియర్ 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 యాడ్ అయ్యి మన బ్రెయిన్ కన్క్లూజన్కి వెళ్ళిపోయింది ఏంటంటే నాకు ఇదంటే అయ్యే బాబోయ్, దాట్ ఈస్ ఫోబియా. ఇది నేను ఇంకా చేయలేను, ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను ట్రై చేయకూడదు, ట్రై చేసినా వేస్ట్ అని ఒక జడ్జ్మెంట్ పాస్ అయిపోయి ఒక స్టేబుల్కి వెళ్ళిపోతాను కదా, అది ఫోబియా అంటే. రైట్? ఎగ్జాంపుల్స్ చాలా సిల్లీ ఎగ్జాంపుల్ చెప్తాను, బట్ ఇట్స్ బిగ్ వన్ ఫర్ మీ. నాకు బల్లులు అంటే భయం. మామూలు కాదు కీర్తి, భయం, ఫోబియా. అది దట్స్ నాట్ జస్ట్ ఫియర్. ఆ ఫోబియా ఎలా అంటే అది అక్కడ ఉంటే నేను ఇక్కడే జంపు, ఈ రూమ్ లోంచి వెళ్ళిపోతాను నేను. సేమ్ ఎవరో వచ్చి దాన్ని తరిమేయాలి, లేకపోతే నేనే ఆ రూమ్ లోంచి వెళ్ళిపోవాలి. ఈ ఫోబియాని నేను ఫైట్ చేయగలనా? రైట్? ఐ మేడ్ లాట్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ మై సెల్ఫ్ ఓన్లీ. వ్యూవర్స్కి కూడా చాలాసార్లు చెప్పాను, నా మీద నేను చేసిన సైన్స్ ఎక్స్పెరిమెంట్సే నేను వాళ్ళకి చెప్తున్నాను ఆఫ్టర్ 90 days ఆఫ్ వర్కింగ్ ఓన్లీ. సో నేనేం చేశాను, ఆఫ్టర్ స్టడీయింగ్ అబౌట్ ఫియర్స్, 500 types ఆఫ్ ఫియర్స్ ఉన్నాయి సైకాలజీలో. వీ హ్యావ్ 500 types ఆఫ్ ఫియర్స్. ఫియర్ ఆఫ్ డార్క్నెస్, ఫియర్ ఆఫ్ అన్నోన్, ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్, ఫియర్ ఆఫ్ లుకింగ్ బ్యూటిఫుల్, ఫియర్ ఆఫ్ కండిషనింగ్, ఫియర్ ఆఫ్ పబ్లిక్, చాలా ఉన్నాయి అలాగా. నేను అందులో పిక్ చేసుకుని 50 to 55 సెలెక్ట్ చేసుకున్నాను, ముందు ఇవి దాటేద్దామని. అండ్ దెన్ ఐ ఫౌండ్ అవుట్ ద ఫస్ట్ ఫియర్ ఇస్, అన్నిటికంటే 500లో తాత, అది అన్ని ముత్తాత. ఏంటి అంటే ఫియర్ ఆఫ్ డెత్. వి ఆల్ క్యారీ ఇట్ సబ్ కాన్షియస్లీ. ద సోల్, అసలు సోల్కి చనిపోవటం ఇష్టం ఉండదు. బ్రెయిన్ దీనిపై తయారైందంటే ఎలా అయినా ఈ లైఫ్లో దీన్ని ఉంచాలి. కాలు కట్టైనా పర్లేదు కానీ బతుకు, చేయి కట్టైనా పర్లేదు కానీ బతుకు, ఏదైనా లింబ్ పోయినా నో ప్రాబ్లం, ఏదైనా లివర్ పోయినా సరే తెచ్చుకుందాం డోనర్, బట్ యూ సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్. బతికుంటే ఏదైనా చేద్దాం. దిస్ ఇస్ వాట్ యువర్ బ్రెయిన్ ఈస్ మేడ్ ఫర్. బ్రెయిన్ తయారైందే సర్వైవల్ స్కిల్స్. కరెక్ట్. రైట్? సో ఇక్కడ బ్రెయిన్ చేసేది ఒకటి, హార్ట్ చేసేది ఒకటి. ఇది మనం చాలాసార్లు వీడియోస్ కూడా చేసాం. హార్ట్కి లాజిక్స్ అన్నీ అనవసరం. ఆల్ ఇట్ వాంట్స్ ఇస్ హార్ట్కి లవ్వే. నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారా, నన్ను చూసుకునే వాళ్ళు ఉన్నారా, అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉన్నారా, రైట్? అది దాని మనకు గుడ్ థింగ్సే కావాలి. ఆ గుడ్ థింగ్స్ ఇచ్చిన వాళ్ళకి హార్ట్ హ్యాపీ అయిపోతుంది. హార్ట్కి ఎమోషన్ ఇంపార్టెంట్, బ్రెయిన్కి లాజిక్ ఇంపార్టెంట్. బట్ రెండిటి కాంబినేషన్ ఇస్ లైఫ్. మనకి రెండు ఉండాలి. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఫియర్స్ ఏంటంటే బ్రెయిన్ ఏం చేస్తుంది, భయం అంటే ఎక్కడి నుంచి వస్తుంది, థ్రెట్ ఉందా అని చెక్ చేస్తుంది. నేను ఎమోషనల్ వెల్నెస్ కోచ్గా చెప్తున్నా, భయం చాలా మంచి ఎమోషన్. మనం దాన్ని అర్థం చేసుకొని దాన్ని డీల్ చేయగలిగితే, కోపం హైయెస్ట్ ఎమోషన్ నాకు. హ్యాపీనెస్ ఎంత ఇష్టమో కోపం కూడా నాకు అంతే ఇష్టం. ఎందుకంటే దాన్ని నెగిటివ్ గా చూడడం మానేసి దాన్ని పాజిటివ్ గా చూసినప్పుడు, కోపంలో హ్యాపీగా ఉన్నప్పుడు 1 week పడితే పని చేయటము, కోపంలో ఉన్నప్పుడు 1 day అయిపోద్ది. ఎందుకు కాదు? కోపం వచ్చిందంటే అన్నారా, నేను ఇప్పుడు చేసి చూపిస్తాను కదా, దట్స్ అ గుడ్ సైన్, దట్స్ నాట్ అ బ్యాడ్ వన్. అలానే ఫియర్స్ కూడా బ్రెయిన్ ఏం చేస్తుంది, భయం వేసినప్పుడు ఒక కెమికల్ రిలీజ్ చేస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ కార్టిజోల్. చెక్ చేస్తుంది అనమాట. ఒక కెమికల్ మన పిట్యూటరీ గ్లాండ్ లో టక్ మన రిలీజ్ అవుతుంది. అది మన హార్ట్ పైన, కిడ్నీ పైన కూడా పడుతుంది, అడ్రినాలిన్ దాకా వెళ్తుంది. అది ఏమి సిగ్నల్ ఇస్తుంది, చెక్ చేసుకో, ఏమన్నా థ్రెట్ ఉందేమో, థ్రెట్ ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి పారిపో. ఎక్కువ కార్టిజోల్ రిలీజ్ అవుతుంది అనుకో, ఇక్కడ నుంచి పారిపో. ఫైట్ ఆర్ ఫ్లైట్ కెమికల్ అనమాట. ఐదర్ వెళ్ళి ఫైట్ చేసే వాళ్ళతోని, లేకపోతే ఇక్కడ నుంచి పారిపో.
This is cortisol's work. Okay. This is an excellent chemical. But this is the stress chemical as well. దీన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయటం నేర్చుకోవాలి మనం. సో ఈ ఫియర్స్లో యాడ్ అయ్యి ఫోబియాస్ మనకి ఏమున్నాయో చెక్ చేసుకోండి. నాకు అలా ఫియర్ ఆఫ్ డెత్ ఉంది, లైక్ ఎవ్రీబడి. నేను చనిపోతే నా పిల్లల్ని ఎవరు చూస్తారు అన్న భయం. కరెక్ట్. సరే, ఇక్కడ నేను నేను మాట్లాడుకున్నాను. ఫియర్ ఆఫ్ డెత్ ఫేస్ చేయాలంటే నేను ఏం చేయాలి? ఎప్పుడన్నా రావచ్చబ్బా కీర్తి, ఎనీబడి కెన్ డై ఎనీ మూమెంట్. బయటికి వెళ్ళకుండా కూర్చుంటే ఇంట్లో అని కాదు, అవ్వదు. ఇంట్లో ఉంటే నేను బతుకుతాను గ్యారంటీ కూడా లేదు. సో ఫేస్ ఇట్. సో హౌ ష్యూర్ ఆర్ యూ దట్ యు ఆర్ గోయింగ్ టు డై టుడే అని అడగండి. ఫియర్ ఆఫ్ డెత్ ఏం చేస్తుంది అంటే, బయటకు వెళ్ళాలంటే భయపడతారు కొంతమంది, మాట్లాడాలంటే భయపడతారు, రైట్? ఎందుకు అసలు అది చేస్తే నేను చనిపోతానేమో, తినడానికి భయపడతారు, లేదా ఓవర్గా మెడిసిన్స్ వేసుకోవడానికి భయపడతారు. కొంతమంది మెడిసిన్స్ వేసుకోకపోవడానికి కూడా భయపడతారు. ఓవర్ మెడిసిన్స్, దే టేక్ సో మచ్ ఆఫ్ మెడిసిన్స్. ఇట్స్ బికాస్ ఆఫ్ ఫియర్ ఆఫ్ డెత్. దట్స్ ద హైయెస్ట్ ఫియర్. నేను హెల్ప్ చేశాను, మనకి కనెక్ట్ అయ్యాక మనం అదే కస్టమైజ్ చేసేది. నేను సెకండ్ ఫియర్ స్టడీ చేశాను. 500లో సెకండ్ హైయెస్ట్ ఫియర్ ఇస్ ఫియర్ ఆఫ్ ఫేసింగ్ పబ్లిక్. ఒక గ్రూప్ లో నుండి మాట్లాడగలగటం కాన్ఫిడెంట్గా, అది పబ్లిక్ స్టేజ్ ఏదన్నా కానివ్వండి, అది సెకండ్ హైయెస్ట్ ఫియర్. నేను అనుకున్నా సరే ఫస్ట్ది ఎలానో టైం పడుతుందేమో, మేబీ ఇట్ విల్ కమ్ విత్ మెచ్యూరిటీ. ఏజ్తో పాటు 60 years వచ్చాక వద్దన్నా మనమే ఫేస్ చేస్తాం, పోయేదే ఎప్పటికైనా, అన్ని రిటైర్ అవుతాం. ఓకే, కెన్ ఐ ఫేస్ దిస్ సెకండ్ వన్, ఫియర్ ఆఫ్ ఫేసింగ్ పబ్లిక్, రైట్? ఈ ప్రాసెస్లో ఈ ఫోబియా గురించి తెలిసింది నాకు. ఏది? బల్లి ఫోబియా. ఓ, ఇది నాలో ఉంది అని అంటే, వెన్ ఐఎమ్ రెడీ టు ఫేస్ దిస్, కాంట్ ఐ ఫేస్ దిస్? ఓకే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మల్టిపుల్ టైమ్స్ దాన్ని చూసిన ప్రతిసారి బ్రెయిన్ లో రిలీజ్ అయిన కెమికల్, ఓ మై గాడ్ దట్ ఈస్ ఎ డేంజరస్ యానిమల్, ఓ మై గాడ్ దట్ విల్ ఈట్ యూ అప్, లేదా అది నేను బైట్ చేస్తే నువ్వు చనిపోతూ ఉంటా, దట్స్ అ పాయిజనస్ యానిమల్, బ్లా 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 బ్లా. ఆల్ స్టూపిడ్ ఇన్ఫర్మేషన్ దట్ వాస్ గివెన్ టు మై బ్రెయిన్. మనం అక్కడి నుంచి ఆపరేట్ చేస్తాం. ఇట్స్ ఫ్రమ్ ద ఇన్ఫర్మేషన్ వి గాట్ అబౌట్ దట్ యానిమల్. అచ్చా, వెళ్ళాను. ఐ వెంట్ బ్యాక్ టు చెక్ మై స్టోరీస్ ఇన్ ద పాస్ట్. దెన్ ఐ సెడ్, అచ్చా దట్స్ అ బ్యూటిఫుల్ క్రియేచర్. ఓకే, అలా ముట్టుకోవాలని నేనేమి ఇప్పటిదాకా ట్రైనింగ్ ఇవ్వలా. బట్ స్టిల్ ఐ సెడ్, దిస్ ఈస్ జస్ట్ అ ఫోబియా విచ్ ఐ కెన్ చేంజ్ ఇన్ సైడ్ మై బ్రెయిన్ అండ్ ఐ హ్యావ్ పొటెన్షియల్. నేను నిజంగా నమ్మాను కీర్తి. నమ్మి దానికి ఒక ఫనీ నేమ్ ఇచ్చా. ఐ కాల్ ఇట్ పింకీ. పింకీ పింకీ ప్లీజ్ ఇంట్లోకి రాకు, బయట ఉండు. పింకీ పింకీ నేను టచ్ చేయను, కానీ పక్క నుంచి వెళ్ళిపో. అండ్ ఐ స్టార్టెడ్ హ్యావింగ్ ఫన్నీ కాన్వర్సేషన్ విత్ దట్ యానిమల్. ఓకే ఓకే, ట్రస్ట్ మీ, ఈ రోజు ఎక్కడైనా బల్లి నిన్న నాకు చెట్టు మీద కనబడిందా, ఓకే పింకీ యూ స్టే దేర్ ఓన్లీ, సమ్ అదర్ ర్యాండమ్, ఐ జస్ట్ గేవ్ దట్ నేమ్. ఆ నేమ్ కి నేను అసోసియేట్ చేస్తుంది ఏంటి నా బ్రెయిన్ లో? డేంజరస్ యానిమల్ బదులు ఒక ఫన్నీ నేమ్ అండ్ ఫన్నీ క్రియేచర్. ఏమో 10 years తర్వాత పట్టుకున్నా ఆశ్చర్యపోకల. వెన్ యూ కెన్ ఫేస్ యువర్ ఫోబియాస్, దీని వల్ల మనం వేరే వాళ్ళ దగ్గర కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వద్దు. దిస్ ఇస్ వాట్ ఐ రిక్వెస్ట్ ఆడియన్స్. ఇక్కడ మన ఇంటర్నల్ ట్రైనింగ్ కి ఎక్స్టర్నల్ గా, మా వైఫ్ కి ఏం చేత కాదు మేడం, చాలా మంది వస్తారు కీర్తి, మస్తు బాధ అవుతుంది. మా వైఫ్ కి ఏం కాన్ఫిడెన్స్ లేదు మేడం, మా వైఫ్ అసలు ఇట్లా రెడీ కాదు మేడం, మా వైఫ్ ఏందో అసలు గోల్ లేదు, ఏం లేదు మేడం, ఏదో ఉన్నానంటే అట్లా డిస్రెస్పెక్ట్ఫుల్ గా చేయకండి. యూ హెల్ప్ హర్ ఇన్స్టెడ్ టు ఫైండ్ హర్ ఫోబియాస్. ఒక క్లయింట్ చెక్ చేస్తే మాకు ఫోబియాలో బయటపడింది, బికాస్ తన 3 years ఒకడు వెంటబడ్డాడు. ఎవ్రీడే తన బాడీలో రిలీజ్ అయిన కెమికల్ భయం. ఓకే, ఆ హిస్టరీ హస్బెండ్ తో షేర్ చేసుకోలేదుగా. నాతో చెప్తేనేమో సైలెంట్ పెళ్లి చేస్తారు. ఈ అమ్మాయి క్లీన్ హ్యాండ్సే ఉంది, బట్ షీ వెంట్ త్రూ లాట్స్ ఆఫ్ ఫోబియా. ఫియర్ ఆఫ్ అన్నోన్, ఎవడన్నా వెనకాల నుంచి యాసిడ్ పోస్తాడేమో, ఎవడన్నా ఇంటి దాకా వచ్చేస్తున్నాడు, నా లైఫ్ పాడైపోతుందేమో, యూనో ఫియర్స్ అన్ని ఎక్కువైపోయినాయి. That is stopping her from going to a higher high in her life. Right? This is the reason phobia. అనుకుంటాం చిన్న things and but they carry in forward life long ఉంటాయి. మన టైం వచ్చినప్పుడు నెక్స్ట్ టైం లిటిల్ ఆల్బర్ట్ అని ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. We'll speak about that, about phobias. అసలు చేసినప్పుడు we will speak నెక్స్ట్ లెవెల్లో. కెమికల్ ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం కదా బ్రెయిన్ లో, అసలు ఫోబియాస్ గురించి పావ్లోవ్ ఏం ఎక్స్పెరిమెంట్ చేశాడు, కండిషనింగ్స్ మనకి ఎక్కడి నుంచి వచ్చాయా, దట్స్ ఎ డిఫరెంట్ గుడ్ సబ్జెక్ట్ అది. We'll speak again next week. Sure, we'll speak on that. Thank you. Thank you so much, Kirti.